బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. సుకుమార్ ఇంట్లో 2 రోజుల పాటు ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఐటీ సోదాల నేపథ్యంలో ముంబై నుంచి సుకుమార్ను అత్యవసరంగా హైదరాబాద్కు రప్పించారు ఐటీ అధికారులు. పుష్ప 2 సినిమాలో సుకుమార్ వాటాలు తీసుకున్నారన్న సమాచారంతో మైత్రి మూవీస్లో ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో సుకుమార్ వాటాలను గుర్తించారు. దీంతో సుకుమార్ నివాసంలోనూ ఐటీ సోదాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఐటీ సోదాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, గత 3 రోజుల నుంచి ఏదైతే ప్రముఖుల ఏదైతే నిర్మాతల సంబంధించిన ఇందులో ఒకవైపు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా నిన్న నుంచి డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో సోదాలు అనేవి ఇంకా కొనసాగుతున్నాయి. పుష్ప 2లో ఫైనాన్షియర్ గా సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో సుకుమార్ పాత్ర ఎంత మేరకు ఉంది, అతను పెట్టిన డబ్బులకు సంబంధించి ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిన్న నుంచి డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. కీలకమైన పత్రాలను, బ్యాలెన్స్ షీట్లను కూడా ఇప్పటికే తనిఖీ చేసి దానికి సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకొని సుకుమార్ సంబంధించిన బ్యాంకు లావాదేవీల పైన కూడా పూర్తిస్థాయిలో ఐటీ అధికారులు దృష్టి సారించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఐటీ దాడులు అనేవి వారి ఇంట్లో ముగిశాయని చెప్పుకోవచ్చు. అయితే 2 రోజుల పాటు సాగిన తనిఖీల్లో కీలకమైన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఐటీ సోదాల్లో ముంబై నుండి సుకుమార్ అత్యవసరంగా హైదరాబాద్ కు ఐటీ అధికారులు రప్పించారు. దీంతో నేరుగా సుకుమార్ ని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్ గా సుకుమార్ ఇంటికి తీసుకెళ్లారు. ఇంటితో పాటు సుకుమార్ సంబంధించిన కార్యాలయాల్లో ప్రస్తుతం ఐటీ సోదాలు అయితే నిర్వహించారు.